దేవునికి స్తోత్రములు. మరొక పర్యాయము నేను ఈ రీతిగా మీతో దేవుని యొక్క వాక్యమును అందించడానికి, దేవుని యొక్క వాక్యమును మీకు ప్రకటన చేయటానికి ప్రభువు వారు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఈ మంచి సమయమును బట్టి, ఈ మంచి తరుణమును బట్టి మొట్టమొదటిగా నా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నేను ఇస్తున్నటువంటి వర్తమానములను ప్రేమతో ఆలకిస్తూ ప్రత్యేకంగా మా కోసం ప్రార్థన చేస్తూ మీ ప్రార్థన అవసరతలను ఫోన్ కాల్స్ ద్వారా మీరు మాకు తెలియజేస్తున్న విధానమును బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. అందులో కొరకు మా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి? నేను మీ క్షేమము కొరకు, మీ దీవెన, మీ ఆశీర్వాదముల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. చాలామంది ప్రియులారా ఫోన్ కాల్స్ ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు నేను నిజంగా ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. కారణం ఏంటంటే, మీరు ఇస్తున్న వర్తమానాలు మా హృదయములను త్రాగుచున్నాయండి. మేము ఎంతగానో దీవించబడుతున్నాం, ఆధ్యాత్మికంగా మేము ఎంతో బలపడ్డామండి అని చెప్పే ఒక్క మాట నన్ను తృప్తిపరచటమే కాక, నన్ను సంతోషపరచటమే కాక, నా ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. ప్రియులారా, ఒక విన్నపం, ఈ వర్తమానాలను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగూ చేసుకున్నట్టు వలన మేమిచ్చే వర్తమానం మొట్టమొదటిగా మీకే చేరుతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఓకే, మంచిది ప్రియులారా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక వర్తమానం ఈరోజు ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. రండి, మీ పరిశుద్ధమైన గ్రంథములను తెరచి ఈనాటి మన వాక్య ధ్యానము కోసం లూకా సువార్త దయచేసి 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి కొన్ని మాటలు అనగా 10వ వచనం దాకా మనం చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావ సిద్ధముగా ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకునుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ప్రభునందు ప్రియులారా, మీరు 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. సమయాన్ని బట్టి ఇదంతా మనం చదవటానికి తగినంత సమయం సరిపోదు కనుక మన వర్తమానం ఈ 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న ఆ పాఠ్యాంశంలో నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా చదవబడిన వాక్య భాగముల నుంచి లేఖన భాగముల నుంచి ఆయన మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ దాసుడు మీ పక్షముగా వాక్యమును అందించబోచు ఉండగా
మీ సంపూర్ణమైనటువంటి ఆత్మ నడిపింపును, ఆత్మ అభిషేకమును అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రజల యొక్క హృదయములను మీరు తెరవండి నాయన. మీరే మహిమ పొందమని యేసు నామములోని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు నేను మీకోసం ఒక చక్కని వర్తమానం అందించాలని ఆశపడుతున్నాను. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఒక భక్తుడు ఒక మాట ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టడం నేను విన్నాను. ఏమిటి ఆ పేరు అంటే, ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం అద్భుతముల అధ్యాయం అని ఒక చిన్న టైటిల్ ఇచ్చారు ప్రియులారా. అద్భుతముల అధ్యాయం. ఏమిటి అద్భుతముల అధ్యాయము అంటే, నిజమే, ఈ అధ్యాయములో 3 ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. నెంబర్ 1, మొదటి అద్భుతం ఏమిటంటే, శతాధిపతి దగ్గర ఉన్న తన దాసుడు సావటానికి సిద్ధముగా ఉంటే, రోగముతో ఉన్నటువంటి దాసుడు సావకుండా అలా స్వస్థపరచబడుట అనేది మొదటి అద్భుతం. ఓకే. రెండవ అద్భుతం ఏమిటంటే, మనం చూస్తున్నటువంటి ఈ 11వ వచనంలో, నాయనను ఒక ఊరికి వెళ్ళుచూ ఉండగా ఆయన తన శిశువులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకి తీసుకుని పోబడుచుండెను. చనిపోయినటువంటి నాయను అను ఒక గ్రామములో చనిపోయినటువంటి ఒక వ్యక్తి తారసపడినప్పుడు ప్రభువుకి అద్భుతముగా అతన్ని బ్రతికించటం అనేది ఒక అద్భుతం. 2 అద్భుతాలు. మూడవది మనం చూస్తే ప్రియులారా, సీమోను ఇంట ప్రభు భోజనం చేస్తున్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి చేసినటువంటి పని. అంటే దీన్ని ఒక అద్భుతం అని నేను చెప్పలేను, కానీ ఒక పాపాత్మురాలు పరిశుద్ధురాలుగా మార్చబడటం అనేది ఈ అధ్యాయంలో చూస్తాం. 2 మెరకల్స్, ఒకటి సాల్వేషన్, రక్షణ ప్రియులారా. 2 అద్భుతములు, మూడవదిగా రక్షణ అనుభవం. ఇది మానవునికి అవసరం ప్రియులారా. మానవుని జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనిస్తే ఈ 3 మనకి అవసరమే. అద్భుతాలు కావాలి, అలాగే రక్షణ కావాలి, దేవుని కార్యములు జరగాలి, అలాగే రక్షణ కార్యము జరగాలి. దానికోసమే మన ప్రభు అయిన యేసు 2020 సంవత్సరముల క్రితం ఈ లోకములోనికి రావాల్సి వచ్చింది ప్రియులారా. సరే, ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం. అది కొంచెం నేను మీకు వివరించాను. నేను చెప్పవలసింది ఇదంతా కాదు, కానీ నేను మీ కొరకు చదివించినటువంటి ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఉన్న ఒక సారాంశాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఇదంతా ఈరోజు నేను వివరించలేను, ఈ ప్రసంగంలో నేను వివరించలేను, కానీ ఇది పార్ట్ 1 పార్ట్ 2గా 2 భాగాలు చేసి నేను వివరించాలని ఆశపడుతున్నాను. ఈ గ్రంథములో లేక చదువుకున్నటువంటి ఈ అధ్యాయములో ఒక శతాధిపతిని మనం చూస్తున్నాం ప్రియులారా. ఎవరిని చూస్తున్నాం? ఒక శతాధిపతిని మనం చూస్తున్నాం. బాగా వినండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఈ క్రొత్త నిబంధనలో 3 విధములైనటువంటి శతాధిపతులను మనం చూస్తాం ప్రియులారా.
3 విధములైనటువంటి శతాధిపతులను మనం చూస్తాం. నెంబర్ 1, మొదటి శతాధిపతి ఎవరంటే కపెర్నహూములో ఉన్న శతాధిపతి. చెప్పండి చెప్పండి. కపెర్నహూములో ఉన్న శతాధిపతి. ఓకే. నెంబర్ 2, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములు మనం చూస్తే ఇటలీ పటాలమనబడిన పటాలములో ఉన్న ఒక శతాధిపతి. ఆయన పేరు కొర్నేలి. ఈ శతాధిపతికేమో పేరు లేదు. ఇటలీ పటాలమనబడిన పటాలములో ఉన్న శతాధిపతికి మాత్రం పేరు ఉన్నది. ఆ పేరు ఏంటంటే కొర్నేలి. బాగా వినండి ప్రియులారా. నెంబర్ 3, 3వ శతాధిపతి ఎవరంటే మనం మార్క్సు వార్త 15వ అధ్యాయం 39వ వచనాల్లోనికి మనం చూస్తే అక్కడ యేసు సిలువ దగ్గర నిలిచి ఉన్న శతాధిపతి. అది యేసు ప్రభులు వారిని సిలువ వేశారు కదా. ఆ సిలువలో ప్రభు వేలాడుచున్నటువంటి యేసు సిలువ చెంత నిలిచి ఉన్న శతాధిపతి. 3 శతాధిపతులు ప్రియులారా ఈ క్రొత్త నిబంధన గ్రంథములో మనం చూస్తున్నాం. మొదటి శతాధిపతి చెప్పండి, కపెర్నహూములో ఉన్న శతాధిపతి. ఓకే. రెండవ శతాధిపతి ఎవరంటే ఇటలీ పటాలమనబడిన పటాలములో ఉన్నటువంటి శతాధిపతి. 2, మూడవదిగా యేసు సిలువ చెంత నిలిచి ఉన్న శతాధిపతి. ప్రియులారా 3 శతాధిపతులు బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ 3 శతాధిపతులను గురించి చెప్పటం ఇప్పుడు నా వల్ల కాదు, అంత సమయం నాకు లేదు. నేను ఒక్క శతాధిపతి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరు ఆ శతాధిపతి అంటే కపెర్నహూములో ఉన్న శతాధిపతి. ఓకే. ఈ శతాధిపతి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఓకే. ఈరోజు నేను చెప్పబోతున్న ఈ ప్రసంగానికి ఈ అంశం ప్రియులారా, ఈ టైటిల్ ఏంటంటే కపెర్నహూములో ఉన్న శతాధిపతి. ఇతని గురించి నేను కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ గమనానికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా సావధానంగా వినటానికి ప్రయత్నం చేయండి. ఓకే ప్రియులారా, నేను ముందుకు వస్తున్నాను. ఈ శతాధిపతి గురించి చెప్పటానికి ముందర ఒక్క మూల వాక్యం నేను చదివిస్తాను. ఇదే అధ్యాయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం చూడండి. 4వ వచనంలో, వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అది యేసునొద్దకు వచ్చి వారు చెబుతున్న మాట ఏంటంటే ఈ శతాధిపతి గురించి, నీ వలన ఈ మేలు పొందుటకు ఆ శతాధిపతి యోగ్యుడు. చక్కని మాట అండి. అసలు ఎందుకు ఈ మాటలు? అసలు ఏ మేలు అతనికి కావాలి అంటే తనకు కాదు. వాస్తవంగా ఈ శతాధిపతి దగ్గర ఒక ప్రియమైన దాసుడు ఉన్నాడండి. ఒక ప్రియమైన దాసుడు అంటే ఒక మాట చెప్పాలంటే వారింట్లో పనిచేసే ఒక నౌకరు ప్రియులారా, ఒక జీతగాడు. ఈ దాసుడు పనిచేస్తున్న దినాలలో శతాధిపతి దగ్గర నమ్మకముగా ఉంటున్నటువంటి దినములలో అతనికి ఒక బలహీనత వచ్చింది. అతనికి ఒక రోగము వచ్చింది ప్రియులారా. ఈ రోగమును బట్టి
ఈ శతాధిపతి యొక్క దాసుడు ఏమైపోతున్నాడంటే చావటానికి సిద్ధముగా ఉన్నాడు. చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ శతాధిపతికి ఒక ఆశ ఉంది. ఈ శతాధిపతిలో ఉన్న ఆశ ఏంటంటే, అయ్యో నా ప్రియమైనటువంటి దాసుడు నా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలము నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి దాసుడు రోగిగా ఉన్నాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విధమైన పరిస్థితులలో ఈ దాసుడు చనిపోవటం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? డబ్బులు లేవా? డబ్బులు చాలా ఉన్నాయి. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద ఒక అధికారి, ఒక మంచి కమాండర్, చాలా జీతం ఉంది, చాలా ఆస్తి కలిగిన వాడు. ఆస్తి ఏమీ లేకపోలేదు, అంతస్తులు ఏమీ లేకపోలేదు, ధనధాన్యాలు ఏమీ లేకపోలేదు. మరి ఇవన్నీ ఖర్చు చేసి చూపించవచ్చు కదా, ఇవన్నీ ఖర్చు చేసి తను బాగు చేయించవచ్చు కదా. ఏమో బైబిల్లో అలా మరి కనిపించట్లేదు. తను చావకుండా బ్రతకటానికి ఒక వ్యక్తిని గురించి ప్రియులారా తను ఆలోచన చేశాడు. ఆయన ఎవరంటే యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారు ఆయన ఒక్కడే స్వస్థపరచగలుగుతారు, ఆయన ఒక్కడే బాగు చేయగలుగుతారు, ఆయన ఒక్కడే ఈ సమస్యకు పరిష్కారం చేయబడుతుంది. ఎలా తెలుసుకున్నాడో ఏంటో ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ మొత్తానికి యేసును గూర్చినటువంటి ఒక ఆలోచన తన మదిలోనికి వచ్చేసింది. వెంటనే కొంతమంది మనుషులను తన దగ్గరకు పిలిపించుకుని ఈ మాట చెప్పాడు. అయ్యా, నాకు ఒక దాసుడు ఉన్న సంగతి మీకు తెలుసు, అతడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా దాసుడు స్వస్థపడాలని నేను కోరుకుంటున్నానని ఒక మాట చెబుతారా? నేను వెళ్ళలేను, నాకు అర్హత లేదు ఆయన దగ్గరికి వెళ్ళటానికి. మీరు యూదులు కాదా? నా పక్షంగా యేసు ప్రభువు వారి దగ్గర ఒక విన్నపం విన్నవిస్తారా అని ఆ శతాధిపతి ఆ యూదులను ప్రాధేయపడినప్పుడు, అడిగినప్పుడు అతనిని బట్టి యేసు ప్రభువు వారి దగ్గరకు వీరు వచ్చి అప్పుడు అంటున్నారు, అయ్యా యేసు ప్రభువా, ఓ దయగలిగిన దేవా, ఈ ఊరిలో ఒక శతాధిపతి ఉన్నాడయ్యా, అతను ఒక దాసుడు ఉన్నాడు, అతడు రోగిగా ఉన్నాడు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు, అతను బ్రతకాలని ఆశపడుతున్నాడయ్యా. ఒక్క మాట, మేం చెప్పే విషయం ఏంటంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చిన్న సాక్ష్యం ప్రియులారా, మీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏదైనా ఒక వ్యక్తి మేలు పొందాలి అంటే ఏముండాలి? యోగ్యత ఉండాలి. అది యోగ్యత ఉండాలి. దేవుడు మేలు చేయదగినటువంటి వాడే, ఆయన కీడు చేసేవాడు కాదు. ఆయన ఆశీర్వదించువాడే, ఆయన దీవించువాడే, ఆయన మేలు చేయువాడే. అయితే ఒక్క విషయం, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి యొక్క ప్రాధేయత, ప్రతి ఒక్కరి యొక్క ఆశ ఏంటంటే, నాకు మేలు కావాలి. వెరీ గుడ్, మేము దీవించబడాలి. వెరీ గుడ్, మాకు ఉద్యోగాలు రావాలి. వెరీ గుడ్, నువ్వు కోరుకోవటం తప్పలేదు. అయితే ఒక్క మాట, దేవుని వలన మనము మేలు పొందుకోవాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనుకోవటంలో తప్పులేదు. కానీ ప్రభువు ఎవరికి మేలు చేస్తాడు, ఎవరిని దీవిస్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మనుషులు చెబుతున్నారు, నీ వలన
ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అంటే మేలు పొందుకోవటానికి ఏముండాలి చెప్పండి? యోగ్యత ఉండాలి. యోగ్యత ఉండాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. ఒక కానిస్టేబుల్గా నువ్వు ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే ఏముండాలి? పొట్టిగా ఉండాలా? అది ప్రియులు. హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, కొన్ని కొలతలు, మెజర్మెంట్స్. ఓకే, ఒక కానిస్టేబుల్కి కొన్ని యోగ్యతలు ఉండాలి, ఒక ఇన్స్పెక్టర్కి ఒక యోగ్యత ఉండాలి, ఒక ఎంఆర్ఓకి ఒక యోగ్యత ఉండాలి, ఒక టీచరు కావాలంటే యోగ్యత ఉండాలి, ఒక లాయర్ కావాలంటే డాక్టర్ కావాలంటే వింటున్నారు కదా, అవే యోగ్యతలు లేకుండా అమ్మా నువ్వు డాక్టర్ కాలేవు. నువ్వు డాక్టర్ కోర్సు చేయకుండా డాక్టర్ అయితే మనుషులు నీ దగ్గర బ్రతకలేరు. అంతే. ఒక లాయర్ కావాలంటే లా చదవాలి. ఒక టీచర్ అవ్వాలంటే టీచర్ ట్రైనింగ్ చేయాలి. నువ్వు ఏ ఉద్యోగానికి కావాలి అంటే ఆ ఉద్యోగమునకు సంబంధించిన కొన్ని అర్హతలు మనకు ఉంటేనే ఆ జాబును మనం పొందుకుంటాం ప్రియులారా. ఏమండి లోకములో ఉన్న ఈ ఉద్యోగాల కోసమే ఇన్ని యోగ్యతలు, ఇన్ని అర్హతలు కావాలని ప్రభుత్వం డిసైడ్ చేస్తుంటే దేవుని వలన మేలు పొందటానికి ప్రభు డిసైడ్ చేయడా? నువ్వు పాపం చేస్తూ, ఒక త్రాగుబోతుగా ఉంటూ, ఒక తిరుగుబోతుగా ఉంటూ, ఒక జులాయిగా ఉంటూ, ఒక అబద్ధికుడిగా ఉంటూ, మోసం చేస్తూ, దగా చేస్తూ, ప్రభువు నమ్మకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యం వినకుండా, నువ్వు ప్రార్థన చేసుకోకుండా నాకు మేలు కావాలి నువ్వు ఆశపడటం తప్పులేదు, కానీ నీలో యోగ్యత ఉండాలి ప్రియులారా. యోగ్యత. ఈ శతాధిపతికి దేవుని వలన మేలు పొందటానికి వీరు ఏం చెబుతున్నారంటే చెప్పండి, యోగ్యుడు. అది నేను దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ శతాధిపతి ప్రభువు దగ్గర మేలు పొందటానికి యోగ్యుడు అని చెప్తున్నారు కదా వీళ్ళు. ఈయనలో ఏ యోగ్యతలు ఉన్నాయో ఒక్క 4 అనుభవాలు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఎన్ని అనుభవాలండి? ఒక్క 4 అనుభవాలు చెబుతాను. అయితే ఒక్క విషయం ఏంటంటే, ఈ 4 అనుభవాలు ఈ ఎపిసోడ్లో నేను చెప్పలేను. చెప్పాను కదా ముందుగానే, పార్ట్ 1, పార్ట్ 2, అవసరమైతే పార్ట్ 3గా కూడా ఈ వర్తమానాలు. నేను ఏదో గబగబా 4 మాటలు చెప్పి ఒక 30 నిమిషాల్లో ముగించాలని నేను ఆశపడతలేదు ప్రియులారా. క్రమముగా ఒక వర్తమానాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో ఒక థియరీగా నేను మీకు అందించాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా. నా ఆశ, నా తపన ఏంటంటే, చెప్పిన 10 మాటల్లోనైనా ఒక్క మాటైనా నీ హృదయములో వెళ్ళిపోయి, నీ హృదయములో నింపబడి నువ్వు మార్పు చెందాలనేదే నా ఆశ, నా తపన. అంతకు మించి నేను మీ నుంచి ఏమి ఆశించట్లేదు, ఏమీ కోరుకోవట్లేదు. నువ్వు రక్షణ పొందితే నాకు అదే 10,000 ప్రియులారా. అదే నా దగ్గర దేవుడు నన్ను ఆశీర్వదించే విధానం. కొంతమంది మనుషులను ప్రభువుకు అప్పగించటమే నా బాధ్యతగా భావించి ఆ వర్తమానాలు కొంచెం నేను మీకు వివరణాత్మకంగా చక్కగా వివరించాలని ఆశపడుతున్నాను. ఓకే, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈయనలో ఉన్నటువంటి యోగ్యతలో 4 మొదటి యోగ్యత ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి యోగ్యత రండి, అదే అధ్యాయం అంటే లోక సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటలు 3వ వచనం చూడండి. 3వ వచనం, శతాధిపతి యేసును గూర్చి విని, ఆ మాట అండర్లైన్ చేసుకోనండి. శతాధిపతి
యేసును గూర్చి విని. ఈయన నీ వలన మేలు పొందుటానికి ఈయన యోగ్యుడు అని చెబుతున్నారు కదా. ఏమిటి ఈయనలో ఉన్న యోగ్యత అంటే, నెంబర్ 1, మొదటి విషయం ఏమిటంటే, ఈ శతాధిపతిలో ఉన్న మొదటి యోగ్యత ఏమిటంటే, ఇతను యేసును గూర్చి వినెను. అది ఎవరిని గూర్చి విన్నారండి? ఎవరిని గూర్చి విన్నారండి? యేసును గూర్చి వినెను. అందరూ చెప్పండి, ఇంకోసారి చెప్పండి, మూడోసారి. ఎవరిని గూర్చి విన్నారు? యేసును గూర్చి వినెను. అబ్బా, ఎంత బాగుందండి మాట. నేను ఎలా అన్నా, ఇలాగూ చెప్పాలనుకున్నాను. ఈ శతాధిపతి ఏ శతాధిపతి అంటే యేసును గూర్చి వినిన శతాధిపతి. ఎవరి గురించి విన్నా? యేసును గూర్చి వినుచున్నావా నీ జీవితంలో? ప్రభువును గూర్చిన మాటలు వింటున్నావా నీ జీవితంలో? యేసును గూర్చినటువంటి కార్యాలు నీ జీవితాల్లో పరిశీలన చేస్తున్నావా? యేసును గూర్చి వినిన శతాధిపతి. ఈ రోజుల్లో మనుషులు విచారం ఏడుస్తూ చెప్తున్నాను ప్రియులారా, యేసును గూర్చి వినేవాళ్ళు తక్కువైపోయారు, లోకంలో విషయాలు వినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఐ మై కరెక్ట్? నేను చెప్పేది నిజమేనంటారా? నిజమే ప్రియులారా. పొద్దస్తమానం వారిని గూర్చి వింటాం, వీరిని గూర్చి వింటాం. ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, వాళ్ళ కాపురాలు ఏమైపోయింది, వాళ్ళ సంఘం ఏమైపోయింది, వాళ్ళ సేవ ఏమైపోయింది. జాగ్రత్త. యేసును గూర్చి వినిన అనుభవం నీలో ఉందా? అందుకే నేను చెప్పాలనుకున్నాను, నీ జీవితంలో ఏ మేలు నువ్వు ఇంతవరకు పొందుకోలేకపోయా, ఏ దీవెన, ఏ ఆశీర్వాదం నీ జీవితంలో ఇంకా నువ్వు పొందుకోలేకపోవటానికి కారణం నువ్వు ప్రభువును గూర్చి వింటలేదు. లోకములో విషయాలు వింటున్నావు, లోకములో సంగతులు వింటున్నావు, మనుషుల మాటలు వింటున్నావు, కానీ ప్రభువును గురించిన మాటలు నీ జీవితంలో వింటలేదు. కానీ ఈ శతాధిపతి ప్రియులారా ప్రభువుని గురించి విన్నాడు, ప్రభువుని గురించి విన్నాడు, యేసుని గురించి విన్నాడు. ఏమి విన్నాడు? నేను ఇలా అనుకుంటున్నాను, ఆయన స్వస్థపరచు యేసు. నా దాసుడును బాగు చేయగలిగిన యేసు ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు. ఆయన చేస్తున్న కార్యాలు నా జీవితాల్లో నేను విన్నాను. నేను ఆయన చూడలేదు, కానీ విన్నాను. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే నీ జీవితంలో నిన్ను రక్షణలో తీసుకొస్తుంది. ఆ విశ్వాసం నీకుంటే దేవుని వలన నువ్వు మేలు పొందుకుంటావు. నువ్వు విశ్వాసం లేకుండా, ప్రభు మీద నమ్మకత్వం లేకుండా, ప్రభు మీద ఆధారపడకుండా, దేవుని సన్నిధిలో భయభక్తులు లేకుండా, నాకు మేలు చేయి, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని ఎన్నిసార్లు కేకలు వేసినా, ఎన్నిసార్లు నువ్వు అడిగినా అది జరిగే పని కాదు. నువ్వు ప్రభువుని గురించి వినాలి. బైబిల్లో చాలా విషయాలు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రభువును గూర్చినటువంటి విషయాలు, ప్రభువును గూర్చినటువంటి సంగతులు బైబిల్లో చాలామంది మనం చూస్తే దేవుని పరిశుద్ధమైన గ్రంథములో మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావణ రోగముతో బాధపడుతున్నటువంటి ఒక రోగి, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు ప్రియులారా. ఈ 12 ఏళ్ల నుంచి రక్తస్రావణ రోగముతో బాధపడుతున్నటువంటి ఈవిడ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, ఎన్నో తిప్పలు పడిందంట, తనకున్నదంతా అయిపరుచుకుందంట. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా.
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తనకున్నదంతా పోగొట్టి, బైబిల్ మనం చూస్తాం, ఆమె మరంత సంకటపడుచుండెను. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక లేరు, నా దగ్గర వైద్యం లేదు, డబ్బు లేదు, సంకటపడుతున్నాను. ఎంత కుమిలిపోతుందో, ఎంత బాధపడుతుందో. సమాజంలో విలువ లేదు, బంధువుల మధ్య విలువ లేదు, తనకున్నటువంటి బలహీనత అటువంటిది. ఎవరైనా నలుగురు కూర్చోవాలంటే స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ప్రియులారా, డబ్బులు అయిపోయాయి, వైద్యులు అయిపోయారు, అంతా అయిపోయింది. ఆమె గురించి చక్కని మాట ఉంది అక్కడే. ఆమె యేసును గూర్చి వినెను. నేను అంటాను, ఆమె వయసు ఎంత నాకు తెలియదు, కానీ ఆమె రోగిగా ఉన్న ఎక్స్పీరియన్స్ 12 years. పిల్లరా, 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి ఆమె ఎవరు, ఒక డాక్టర్, ఆ ఊరిలో డాక్టర్ గురించి వింది, ఈ ఊరిలో డాక్టర్ గురించి వింది, వారికి ఎంత ఫీజు కట్టాలో అదంతా తెలుసుకుంది, కానీ ప్రభువుని గురించి వెళ్ళదు. 12 సంవత్సరాల తర్వాత, 12 years తర్వాత ప్రియులారా, ప్రభువుని గురించి ఏమనుకుందండి? ఇలా అనుకుంది, నాకున్న రోగాన్ని బట్టి నేను ఎదుటిగా వెళ్ళలేను, ఆ దమ్ము, ఆ ధైర్యం నాకు చాలు, నలుగురు నన్ను చూస్తే అసహించుకుంటారని ఒక భయం గుప్పెట్లో ఇలా అనుకుందంట. వెనక తట్టుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను. తను ఏదైతే తన మనసులో అనుకుందో దాని ప్రకారంగా ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. వెంటనే వస్త్రపు చెంగు ముట్టింది. మీరు బైబిల్లో చూస్తే ఒక చక్కని మాట, ఆమె యేసు యొక్క వస్త్రపు చెంగు ముట్టిను, వెంటనే రక్తధార కట్టెను. ముట్టిన వెంటనే కట్టెను. అంటే ఏ యేసును గూర్చి విందో, ఏ యేసు దగ్గరికి వెళితే నా రోగం బాగుపడుతుందని విశ్వాసము కలిగి ఉందో, ఆ విశ్వాసమే, ఆ యేసును గురించి వినిన విధానమే ఆమె రక్తధార ఏమైపోయిందంటే కట్టేస్తుంది. ఎంతకాలం నుంచి బాధపడుతున్నా? నీ సమస్య ఏంటి? నీ రోగం ఏంటి? నేను బాగుపడిన అనుకుంటున్నావా? నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరూ లేరు అనుకుంటున్నావా? లేదు ప్రియులారా, దేవునికి అసాధ్యమైంది లేదు. దేవునికి అసాధ్యమైంది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, దేవుని కార్యాలు చూస్తావు. ప్రియులారా, యేసును గూర్చి వినిన శతాధిపతి మేలు పొందటానికి యోగ్యుడు. యేసును గూర్చి వినిన 12 సంవత్సరాల రక్తస్రావణ రోగము కలిగినటువంటి ఈ స్త్రీ రక్తధార కట్టెను, బాగుపడిన. బైబిల్లో ఇంకా మనం చూస్తే ప్రియులారా, లూదియా పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమె వినుచుండెను, ప్రభువును గుర్చిన మాటలు వినుచుండెను. ఒక వ్యాపారస్తురాలు, ఓదారంగు పొడి అమ్ముకునే ఒక తుత్తైన పట్టణస్తురాలైన లూదియా ఏం చేసింది చెప్పండి? ప్రభువును గూర్చిన మాటలు వినిను. వినుట వలన ఏం జరిగింది ప్రియులారా? ఆమెను, ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందారు. నేను ముగించబోతున్నాను ప్రియులారా. ప్రభువుని గూర్చి వినినటువంటి అనుభవం మనకు ఉండాలి. యేసును గూర్చి వినిన అనుభవం మనకు ఉండాలి. దేవుని వాక్యమును వినుచున్న అనుభవం మనకు ఉండాలి. అసలు ఏ వాక్యమును వినకుండా, ప్రభువును గూర్చి నువ్వు తెలుసుకోకుండా, ప్రభువును నమ్మకుండా, ప్రభు దగ్గరకు రాకుండా, నాకు మేలు కావాలి, నాకు దీవెన కావాలంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. అది జరిగే పని కాదయ్యా. ఆయన చెబుతున్నాడు ఆశీర్వదిస్తారంట. వాళ్ళు ఏం చెబుతున్నారో నాకు అనవసరం. నేను తెలుసుకున్నటువంటి సత్యం బైబిల్లో కాదయ్యా, 3 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు, 4 వారాలు వస్తే 7 వారాలు వస్తే తగ్గింది. మీకు దండం, మీకు నాకు నమస్కారం. నేను విమర్శన చేయలేను, కానీ 3 వారాలు వెళ్ళి తర్వాత కతిమ వారాలు
నువ్వు ఎక్కడ ఉంటావు నాకు తెలియదు. బైబిల్లో లేని సంగతులు మనం చెప్పకూడదు. సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడతాం. ఈ శతాధిపతి తన దాసుడు స్వస్థత పొందటానికి, చావకుండా బ్రతకటానికి యేసును గూర్చి వినిన అనుభవం నీలో ఉందా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ యేసును గూర్చి వినిన తర్వాతే ఆమె రక్తధార కట్టాను. లూదియా ప్రభువును గూర్చి వినిన సంగతులు, యేసును గూర్చిన మాటలు వినినప్పుడు ఆమె ఇంటి వారు రక్షణ పొందిన అనుభవం. వింటావా? దేవుని మాటలు వింటావా? ఎంతకాలం పెడచెవిడి పెడతావు? ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటావు? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు విని 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 ఇప్పటికే నువ్వు లాస్ అయిపోయావు, నష్టపోయావు. మేలుకు బదులు కీడు, లాభానికి బదులు నష్టం నువ్వు చేసుకున్నావు. ఇదంతా నువ్వు చేసుకున్నావు. ప్రభువుని గురించి వినలేదు. ప్రభు ఏ సెలవిస్తున్నాడని నువ్వు వినలేదు. అందుకే నువ్వు నష్టపోయావు. అందుకే నువ్వు లాభపడలేదు. అందుకే నువ్వు కీడు పొందుకున్నావు. ఈరోజైనా నవ్వు, ఇప్పుడైనా సరే ప్రభు మాటలు వింటానికి తీర్మానం చేసుకుంటావా? నా ప్రభు అందరిలాగా మాటలు చెప్పేవాడు కాదు. ఆయన క్రియలు కలిగినటువంటి వాడు. నీ కొరకు, నా కొరకు 2020 సంవత్సరముల క్రితం ఈ లోకంలోనికి వచ్చి మన అందరి పాపముల నిమిత్తమై, అపరాధముల నిమిత్తమై సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో తన రక్తధారలు కార్చాడు. పిల్లారా, నీ పాపములు నా పాపములు కడుగుతానికి ఈరోజు ప్రభు నీ మాటలు వింటానయ్యా. శతాధిపతి యేసును గూర్చి వినినట్లుగా, 12 సంవత్సరాల రోగి యేసును గూర్చి వినినట్లుగా, లూదియా యేసును గూర్చి వినినట్లుగా ఈరోజు నీ మాటలు వింటాను ప్రభు. పెడచెవిని నిర్లక్ష్యంగా ఉండనయ్యా. ఈరోజు తీర్మానం చేసుకుంటే మేలు పొందటానికి నువ్వు యోగ్యురాలుగా, యోగ్యుడిగా ప్రభు తీరుస్తాడు. లెట్ us pray. ప్రార్థన చేస్తాడు. ప్రభు తన మాటలు దీవించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారు, వారందరి జీవితాల్లో, వారందరి హృదయాల్లో క్రియ జరిగించండి, మహిమ పొందండి, సహాయం చేయండి. మీ చిత్తమైతే ప్రభువ ఈ భాగంలో ఉన్న మరికొన్ని తలంపులు మరొక పర్యాయం అందించడానికి కృప చూపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బై గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇది శతాధిపతి గురించినటువంటి పార్ట్ 1 అంశం. ప్రభు చిత్తమైతే శతాధిపతి పార్ట్ 2 2వ ఎపిసోడ్లో నేను మీకు త్వరలో అందిస్తాను. ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తప్పకుండా ఈ వర్తమానాలు సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రియులారా. ఈ వర్తమానాలు సంపూర్ణంగా వినటానికి ఈ సమయం పూర్తి అయ్యేంత వరకు, వర్తమానం పూర్తి అయ్యేంత వరకు ఓపికతో విని మీ హృదయాలను ప్రభు సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బై గాడ్ బ్లెస్ యూ. ప్రభు దీవించునుగాక.